గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది చూడండి, కత్తిలు ఇచ్చిర్రు, కటానాలు ఇచ్చిర్రు. ఏంది ఇది? గన్సెట్ల స్టోరీ అలా నేను ఆడుతుంది ఇది. ఇందులో ఇది ఇచ్చిర్రు. కత్తి కటానాలతో నేనేం బికాల? మీరే చెప్పండి. ఫ్రీ ఫైర్ బాబా. ఓ మై గాడ్, వాడు వస్తుండు కత్తి పట్టుకొని వస్తే మనకేమొస్తుంది? ఎంత తీసేసుకున్నారు. ఇక్కడ కత్తులు ఉంటాయా? యూఎస్పీ చూడచ్చు, అందరి చేతుల కత్తిలే. ఒక్కడే కత్తి ఉంటుంది, అన్ని కత్తిలు. చూపిస్తా కత్తిలు. ఇది కష్టం కూడా కాదు, కత్తిలు ఉన్నాయి, పైసలు తక్కువ ఉన్నాయి. ఓన్లీ 1 మీటర్. ఏ క్యా హో గయా. నేనైతే AWM తీసుకున్నా. ఓ వేసి కదా, వేసాడు కాదు మేము. ఏదో కత్తి దొరికింది వాడు. వాడు చూడ్డానికే బాటుగాడు. మళ్ళీ ఇలా పేర్లు చూడండి, మొత్తం బాటి వాళ్ళదే, నాది ఒక్కటి తప్ప. ఈ అక్క ఏడోడు వచ్చాడు. అరే రివై అయినరా, రివై బాటి వాళ్ళైనా మంచోళ్ళు రివై ఇస్తారు. పర్లేదు, మంచోళ్ళు అనుకోవచ్చు. అరే యూఎస్ అలా మెడికిట్ వేసుకుని అవసరంగా లేదు, వాళ్ళే కొడతారు. చెప్పలే నేను చెప్పలే చూడొచ్చు. బాట్, అందరు బాట్స్. ల్యాండ్ మ్యాన్లు అంట, స్మోక్లు అంట. ఎదురా ఇది చూడొచ్చు. నేను ఇది ఒక్కటి లేదు. అబ్బా కమలసన్ ల్యాండ్ మ్యాన్లు ఉందాం, ఒక 2 అంట. ఎందుకు పనికొస్తే ఆడ అర్థం కాదు. ఏం చేయాలి దీనితో? నేను AWM వాడతా. ఈ ల్యాండ్ మ్యాన్తో కూడా ఏం చేయాలి నాకు అర్థం కాదు. ఎందుకు ఇచ్చిందో అర్థం కాదు. ఇది చూడొచ్చు, బాటుగా నేను కత్తి పట్టుకుని మళ్ళీ ఉరుకుతున్నా. వాడొక్కడు అనిపిస్తాడు నాకైతే. అక్కకి సీదా హ్యాకరే బాయ్, హ్యాకర్. ఏస్ బాయ్, ఏస్. ఉత్త గండ్లతో కొడుతురు. రివైస్తాడు, కొట్టివ్వండి. అక్కిండి ఉంటుంది. బాటిగాలు నాయుడిలా ఎందాక నుంచి ఉత్త AWM వాడదామని ఫిక్స్ అయినా. మరి ఇంత యూఎస్పీతో నాకు పడ్డదంటే నేను షాక్ అయ్యా. చూడచ్చు, ఒక్క బెటర్ కాదు, ఒకటే బెటర్. 2 ఇచ్చిండు అనుకుంటే ఏదైనా ఉంటుంది. ఏదైనా కష్టమా? కత్తిలు ఇచ్చిండు, కత్తిలు. నాకు దీన్ని చూస్తేనే అర్థం, పిచ్చిలేస్తుంది. మనం వేసి కొడదామని ఇందాక నుంచి ఫిక్స్ అయినా. అవుతలే. ఏ డ్రాప్లో మంచి గన్నులు దొరుకుతాయి అంటే దొరుకుతలే మ్యాన్. ఇప్పుడు అందరు రష్ కొడతారు నా మీదకి. పోదాం, రివైజ్ అక్క కొడదాం. ఏ అక్క రివైజ్
Double takedown. వీళ్ళు Double takedown. Triple takedown. 1v1 అంట ఏడున్నారా కేస్ లాస్ట్ కేస్ కొట్టాం